హలో ఆల్, ఇవాళ మీకు రాయలసీమలో పప్పు ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాం అనమాట. సో ఈ పప్పు మనం వచ్చేసి పండు మిర్చితో చేసుకున్నాం. మీరు పండు మిర్చి బదులు పచ్చిమిర్చి వాడుకోవచ్చు, ఒట్టికారం వాడుకోవచ్చు, కావాలంటే ఏదైనా ఆకుకూర కూడా పెట్టుకోవచ్చు అనమాట. హలో ఆల్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ పప్పు నేర్చుకోపోతున్నాం. 1.5 గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. 1.5 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలండి. 1.5 గ్లాస్ కందిపప్పు వేసుకున్న తర్వాత మనం వాటర్తో పప్పును మాత్రం క్లీన్ చేసుకొని తర్వాత మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇలా పప్పు మొత్తం వాటర్తో కడిగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మా లిటిల్ చెఫ్ ఇందులో 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాడు. సో వాడికి 1/2 స్పూన్ తీసుకోవాలంటే ఫుల్ స్పూన్ తీసేసుకున్నాడు. సో మళ్ళీ నన్ను అడిగి కన్ఫర్మ్ చేసుకొని పాపం 1/2 స్పూనే వేస్తున్నాడు. వంట చేయాలని క్యూరియాసిటీ ఎక్కువ, మా వాడికి ఎంతూజియాజం. సో అందుకే వద్దన్నా వినకుండా ఇవాళ నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసాడు. వాడి చిన్ని ప్రయత్నాన్ని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. పసుపు తర్వాత ఆనియన్స్ తరుక్కొని వేసుకోవాలి. మీరు మీకు సరిపడినట్టు ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆనియన్స్ అన్ని మరీ సన్నగా తరగక్కర్లేదండి. ఇలా 4 బద్దలుగా చేసి వేసేస్తే చాలు. పప్పు ఉడకబెడతాం కాబట్టి బ్యాళ్ళతో పాటు పప్పు ఇవి కూడా బాగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కడ మనకు మళ్ళీ పంటికి తగలవు. సో ఇలా అన్ని తరిగి వేసేసుకోవాలన్నమాట. తర్వాత టమాటోస్ చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా నేను ఇవాళ హైబ్రిడ్ టమాటోస్ యూస్ చేస్తున్నాను. మీకు నాటువి దొరికితే నాటు టమాటాలు కూడా యూస్ చేయొచ్చు. అదైతే పప్పు ఇంకా రుచిగా ఉంటుంది. తర్వాత పండు మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్కి. ఈ పండు మిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఒట్టికారం కానీ ఏదైనా సరే కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత నీళ్ళేసి మూత మూసి 2 విజిల్స్ వచ్చే వరకు 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ అంతా రిలీజ్ అయినాక ఓపెన్ చేసుకొని రాక్ సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకుంటే మీకు బాగా ఉంటుంది అన్నంలోకి కలుపుకోవడానికి. మా అమ్మ ఇట్నే వేస్తే తినదు కాబట్టి మేము కట్ చేసి వేసుకుంటాం. వెల్లుల్లి, కరివేపాకు, పండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆయిల్ వేసుకొని కలపాలి. తర్వాత అప్పుడే కట్ చేసుకునేవి వేసుకొని బాగా వేయించుకున్నాక పప్పులోకి మిక్స్ చేసేసుకోవాలి. ఎట్లుందో చూసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదండి మన పప్పు చేసుకునే విధానం. మీరు కూడా ఫాలో అయ్యి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్.